వారిని బబులోను రాజ్యం నుండి ఇశ్రాయేలు రాజ్యమునకు నడిపించిన గొప్ప శక్తిమంతుడు ప్రవక్త. జెరుబ్బయేలు 6వ సెంచరీ శకంలో గొప్ప పేరుగాంచిన వ్యక్తిగా ఉన్నాడు. తనను యూదయ దేశమునకు గవర్నరుగా ఆ దినములలో ఆయనను నిర్ణయించి పరిపాలన అప్పగించి ఉంటున్నారు. అదే గవర్నరు చేతికి యెరూషలేము దేవాలయమును నిర్మించుటకు అధికారులు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నారు. ఆ విధంగానే జెరుబ్బయేలు చాలా ధైర్య సాహసాలతో శత్రువుల పోరాటముతో కూడిన తన పనిని కొనసాగించి యెరూషలేము మందిరమును నిర్మించి ఉంటున్నాడు. ఆ విధంగా యెరూషలేము మందిరము కట్టుట మొదలుపెట్టి దానిని సంపూర్ణము చేసి ఉంటున్నాడు. జెరుబ్బయేలుకు గొప్ప ఆధిక్యత ప్రభువు ఇచ్చి ఉంటున్నాడు. దర్యావేషు రాజు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త అయిన హగ్గై ద్వారా జెరుబ్బయేలుకును ప్రధాన యాజకుడు అయిన యెహోషువకును ప్రత్యక్షమైన యెహోవా వాక్కును హగ్గై తెలియచేయగా చాలా జాగ్రత్తగా విని ఆలకించి దేవుని యొక్క చిత్తమును గ్రహించి ఆ పని చేయ పూనుకున్నారు. ఈ విషయాన్ని మనము హగ్గై మొదటి అధ్యాయంలో చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. అయితే వారు దేవుని యొక్క పనిని జరిగించినందుకు చాలా